హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే నుండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది CN 2025 ఇయర్లో మనకి సెకండ్ నోటిఫికేషన్ రైల్వేకి సంబంధించి. ఓకే, దీంట్లో మనకి ఏ పోస్టులు ఉన్నాయి చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి మనకి 183 పోస్టులు ఉన్నాయి. B1 మెడికల్ స్టాండర్డ్ లెవెల్ 5 కిందకైతే రావడం జరుగుతుంది. ఓకే, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మెకానిక్, బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్, క్యారియర్ అండ్ వ్యాగన్, డీజిల్ ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ TRS, ఎలక్ట్రికల్ GS, ఎలక్ట్రికల్ TRD, EMU, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, రివర్టర్, SNT, వెల్డర్, ఓకే, క్రేన్ డ్రైవర్, కార్పెంటర్, డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్, డీజిల్ మెకానికల్ వర్క్షాప్, PU అండ్ WS, అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్షాప్ కానీ. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇలా మనకి రకరకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. ITAలో మనకి రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసరికి 6238 ఖాళీలు అయితే ఇందులో ఉండడం జరిగింది. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 21 జూన్ అయితే పబ్లిష్ చేస్తారో, అంటే మనకి రేపు ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అఫీషియల్గా వస్తుందో దాంట్లో మీకు దీని వివరాలు అయితే చూడొచ్చు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ అన్నింటిలోనూ కూడా మోస్ట్లీ రేపు ఈవినింగ్ కల్లా అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఇది మరి అప్లై చేయడానికి June 28 నుండి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి July 28 లోపు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 6055 ఖాళీలు, టోటల్గా 6238 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మనకి ఇనీషియల్ పే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 29200, గ్రేడ్ 3కి 19900 ఉంటుంది. దీనికి అదనంగా DA, HRA, అలవెన్సెస్ అవన్నీ కూడా యాడ్ అయ్యి శాలరీ అయితే వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1కి 18 నుండి 33 సంవత్సరాలు, గ్రేడ్ 3కి 18 నుండి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. మనకి ఏజ్ అనేది July 1 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ డేట్ నాటికి మీకు ఏజ్ అనేది అయితే సరిపోవాలి. మీరు కనుక SC లేదా ST కేటగిరీ వాళ్ళు అయితే కనుక మీకు ఇక్కడ ఇచ్చిన దానికి అదనంగా 5 సంవత్సరాలు, OBC నాన్ క్రిమినల్ అయితే కనుక OBC నాన్ క్రిమినల్ వాళ్ళకి అదనంగా 3 సంవత్సరాలు, PW వాళ్ళకి అదనంగా 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైతే ఇందాక పోస్టులోనే ఉన్నాయో ఆ పోస్టు పక్కన ఒక మెడికల్ కోడ్ అనేది ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్ A3 B1 అని చెప్పి. సో మీరు దానికి సూట్ అవుతారా లేదా చెక్ చేసుకోండి. A3 అయితే కనుక మీకు స్పెట్స్ లేకుండా వితౌట్ స్పెట్స్ మనకి డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/9 అనేది సాటిస్ఫై అవ్వాలి. నియర్ విజన్ అనేది 6.6, 6.6, అలాగే కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపెసిక్ విజన్ లాంటి టెస్టులు కూడా పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటుంది A3 అనేది. వితౌట్ స్పెట్స్, మీకు స్పెట్స్ లేకుండా ఇవన్నీ కూడా మీరు సాటిస్ఫై చేయాలి. B1 స్టాండర్డ్ ఉన్న ఉద్యోగాలకైతే 6/9, 6/12. ఓకే, ఇది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ స్పెట్స్ పెట్టుకున్నా మీకు ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే 6.6, 6.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, అలాగే కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మైసోపిక్ విజన్ కూడా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. B2 అయితే 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, 6.6, 6.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అలాగే దీనికి బైనాక్యులర్ విజన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. కలర్ విజన్ కానీ నైట్ విజన్ కానీ ఇవైతే ఉండవు. సో ఎవరికన్నా కలర్ బ్లైండ్నెస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, నైట్ విజన్ ఇష్యూస్ ఉన్నా అవి B2 స్టాండర్డ్ ఉన్న ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు. C1 అయితే 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్ 6.6, 6.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది మీకు టెస్ట్ అనేది ఉంటుంది. మీరు 8 స్టాండర్డ్ బట్టి మీరు ఏ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారో మెడికల్ స్టాండర్డ్ చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు క్రాస్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 18 నుండి 33 గ్రేడ్ 1, 18 నుండి 30 గ్రేడ్ 3, దానికి అదనంగా SC, STకి 5, OBC నాన్ క్లియర్కి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీకు 28 జూలై ఏదైతే ఉంటుందో ఈ టైం నాటికి మీకు క్వాలిఫికేషన్ అనేది మీకు పాస్ అయిపోయి సర్టిఫికేట్ అనేది రిసీవ్ చేసుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇదైతే గమనించండి. డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లైన్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రాన్షిప్ ఆర్ ITI ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఇన్ పే లెవెల్ 2. ఓకే, లెవెల్ 2కు సంబంధించి పోస్టులు ఏవైతే టెక్నీషియన్ ఉంటాయో మీరు గ్రాడ్యుయేట్ యాట్ అప్రాన్షిప్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. మీరు 10th ఆర్ ఇంటర్ చేసి అప్రాన్షిప్ చేస్తే ఓకే, కానీ డిప్లొమా ఇంజనీరింగ్ కానీ చేసి అప్రాన్షిప్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదని అయితే చెప్తున్నారు. ఎవరైతే యాట్ అప్రాన్షిప్ కింద వస్తారో వాళ్ళకి సంబంధించి అప్లై చేయాలి అంటే కనుక 500 రూపాయలు పే చేయాలి. కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి 400 రూపాయలు రీఫండ్ ఇస్తారు. SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, PW, ఫీమేల్, ట్రాన్స్జెండర్, EBC క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు పే చేయాలి. వీళ్ళకి కూడా బ్యాంక్ ఛార్జెస్ డెడక్ట్ చేసుకున్న తర్వాత మనకి రిఫండ్ ఇస్తారు. చాలామంది కూడా EBC దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి EBC కాకపోయినా EBC కింద 250 కన్సెషన్ వస్తుందని పెట్టేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అయ్యి మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకున్న జాబ్ అనేది రాకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. EBC అంటే ఎవరైతే సంవత్సర ఆదాయం 50,000 కన్నా తక్కువ వస్తుందో వాళ్ళు EBC కింద వస్తారు. మీరు ఖచ్చితంగా EBC యొక్క సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. మనకి EBC వేరు, OBC వేరు. OBC EWS అనేది EBC కింద రాదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా అని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకే, ఇది మోస్ట్లీ అయితే అవాయిడ్ చేయండి, ఎవరో కూడా పెట్టడం. మీరు ఖచ్చితంగా EBC కిందకి వస్తారు, సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, 50,000 ఇన్కమ్ కన్నా తక్కువ సంవత్సర ఆదాయం ఉంటే మాత్రమే పెట్టండి.
ఓకే, ఫీజు కన్సెషన్ వస్తుంది కదా అని మీరు పెట్టినట్టయితే తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది అయితే పడతారు. ఓకే, ఈబీసీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చేది చూడండి, 50,000 కన్నా తక్కువ ఆదాయం ఉండాలి. అలాగే మిగతా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మెన్షన్ చేసిన వాటిలో మనకి ఇవన్నీ కూడా ఉండి సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎవరైతే ఈబీసీ కింద పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఈబీసీ కింద పెట్టుకోండి, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి 90 minutes 100 questions ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ మీద, అప్లికేషన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద ప్రశ్నలు అయితే అడుగుతారో. ఓకే, సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి జనరల్ అవేర్నెస్ 10, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ 20, మ్యాథ్స్ 20, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35, టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి సో దీంట్లో మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10, టోటల్గా 100 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 మీరు అప్లై చేయాలి అంటే కనుక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిజిక్స్, మీరు ఫిజిక్స్లో బీఎస్సీ చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ మీరు ఇందులో ఏదో ఒక దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ అనే కాంబినేషన్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ కాంబినేషన్ కానీ, లేదా 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్. ఓకే, అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్లో డిప్లొమా 3 year చేసినా, లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబౌవ్ స్ట్రీమ్స్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన స్ట్రీమ్స్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్లో మాత్రమే మీరు చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి రకరకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు 10th అనేది కామన్గా ఉంటుంది, లేదా ఐటీఐ అనేది కామన్గా ఉంటుంది. అంటే 10th కానీ ఐటీఐ, ఎస్సీబీటీ, ఎన్సీబీటీ నుండి కంప్లీట్ చేసి ఇక్కడ కొన్ని ట్రేడ్స్ ఇస్తారు మనకి. ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, మనకి మెకానికల్ డీజిల్ కానీ, మోటార్ వెహికల్ మెకానిక్ కానీ, వెల్డర్, మెకానిస్ట్ కానీ. ఓకే, ఇందులో ఏదో ఒక ట్రేడ్లో ఇక్కడ మెన్షన్ చేసిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రేడ్ మెన్షన్ చేస్తారో ఆ ట్రేడ్లో ఐటీఐ చేసి 10th ప్లస్ ఐటీఐలో ఈ ట్రేడ్ కానీ మీరు చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్తో పాటుగా కోర్సు కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ అనేది కనుక మీరు ఈ ట్రేడ్లో చేసినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రకరకాల ట్రేడ్స్ ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, రకరకాల ఉద్యోగాలు ఉంటాయి, వాటికి సంబంధించి రకరకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి ఐటీఐ. ఇవన్నీ కూడా చెప్తే టైం అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. మీరు 10thతో పాటుగా ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీలో ట్రేడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ అంటే సీసీఏ వాళ్ళు ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. లేదా 10th ప్లస్ ఐటీఐలో ఇక్కడ రిలవెంట్ ఏదైతే ట్రేడ్ అయితే ఉందో ఓకే, ఆ ట్రేడ్లో మీరు ఐటీఐ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఐ థింక్ ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి పోస్టులు లేవనుకుంటే, లాస్ట్ టైం ఇంటర్మీడియట్తో పాటు కూడా మనకి 2 పోస్టులు అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం లేవనుకుంటే ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేయండి. ఓకే, ఏ పోస్టులో మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జోన్లో అన్నది మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు ఏ జోన్లో అప్లై చేయాలనుకుంటున్నారో, మీకు ఎలిజిబుల్ ఉన్న ట్రేడ్లో ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకుని కావాలనుకుంటే ఆ జోన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి. ఓకే, మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకుని మీరు టెలిగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్ అనేవి అప్పటికప్పుడు ఫాస్ట్గా మీరైతే తెలుసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.